అది మనం పండబడుతుంది వైట్ వాష్ చెప్పండి ఎంత వైట్ వాష్ కలర్స్ ప్రైమర్ వేసి మళ్ళీ 2 కోట్స్ ఎమర్జెన్ ఎంత వస్తుంది ఎస్టిమేషన్ ఎంత ఉంది దీని కలర్ 8 lakhs ఇది కూడా పెట్టు కలెక్టర్ గారు కలరింగ్ హై స్కూల్ పెయింటింగ్ కన్స్ట్రక్టెడ్ అండర్ MOE కన్స్ట్రక్టెడ్ అండర్ G+2 ఎవరైనా ఏడున్నాడు పిలు పిల్లలండి చెప్పినా మొత్తం వాడాలి చెప్పు కాదు అయ్యే కదా అవుతుందా కాదు అట్లా చెప్పు కాదు మరం చెప్పి డిస్కస్ చేయమని లేవు కదా మీతే ఉందిగా నాకు గవర్నమెంట్ హై స్కూల్లో సంబంధించి గవర్నమెంట్ ఈ కాలేజీలకు సంబంధించి ఒక ఐడియా ఉంది ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి 50 ఖాళీ చేస్తాను ఫస్ట్ నాకు టైం ఇస్తా ఫస్ట్ అయితే నిర్మల కలెక్టర్ గారిని అడుగుతారు అపాయింట్మెంట్ సాటర్డే పెడతారు మీకు సాటర్డే అవైలబుల్ నుండి కలెక్టర్ కూడా చెప్పు వీళ్ళంతా వస్తుందని చెప్పు నువ్వు నెట్ మీద ఇచ్చేసి ఏదైనా ఆమె డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళని అడుగుతారు అడిగి తెలుసుకుంటారు ఓకేనా ఈ పని పూర్తి చేసుకోండి సాటర్డే ఇంటారు చెప్పేసారు చెప్పారు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అవతల మీది కాబట్టి కంపౌండ్ వాళ్ళు కానివ్వండి ఇది రాకముందు నువ్వు అలా పోయినావు అనుకో ఇది మొదలు అటు కలెక్టర్ గారితో అడిగి ఒక ఫండ్స్ తీసుకొని ఒక 1 month అటు ఇటు పనులు తొందరగా టెండర్లు కూడా నువ్వు శాంక్షన్ వచ్చిన ఇమ్మీడియట్లీ మీరు షార్ట్ టెండర్ పెట్టి క్లియర్ చేసి ఓకేనా ఇమ్మీడియట్గా చేసేయండి అటు ఇటు తొందరగా ఆ పని అయ్యేటప్పుడు నేను షాప్ అవతలగా దాని గురించి మాట్లాడతాను అది బెటర్ ఓకే రెండు క్లియర్ అయింది ఇది కానీ ఫస్ట్ 1 month ఇవన్నీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీకు అదే మీరు అదే ఎట్లానంట మనము 6-7 months బ్యాక్ మీరు అప్పుడు ఉన్నారా అప్పుడు ఉన్నారా ఓకే ఆ రోజు ఇక్కడ మీరు ఏంటంటే 6 నెలల కింద ఈ బాయ్స్ హై స్కూల్లో బాయ్స్ జూనియర్ కాలేజ్ మధ్యలో ఒక గోడ ఫైనల్ చేసినాం కదా డిగర్ ఆ గోడ కట్టేస్తే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది బాయ్స్ హై స్కూల్ గేట్ సపరేట్ ఉంటుంది ఒకటి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగింది జరిగిన తర్వాత ఏ లోపాలతో 6 నెలల్లో మనం దాని ముందుకు పోలేకపోయింది అంటే ఏదన్నా మీకు డిసిషన్ల లోపమా లేదా డబ్బులు లేక కంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపమా ఈ రెండింటి మీద జవాబు ఎవరు ఇస్తారు మీరు ఇవ్వాలి ఆ రోజు మీరు ఉన్నారా మీరు ఇద్దరు చెప్పండి ఆ రోజు బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు నేను అదే నా ప్రాబ్లం అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంటే మీకు కంపౌండ్ వాళ్ళు కట్టేస్తే సపరేట్ గేట్ కూడా అవుతుంది సరే డీ గారు వారు చెప్పి పండు మనకు ఇప్పుడు ఆ గోడ కట్టడానికి గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుందని మీ అంచనా ఇంకో సర్వీసెస్ అవతల రూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు షట్టర్స్గా కొన్ని దాని తర్వాత ఫస్ట్ కంపౌండ్ డివైడ్గా మనం అన్నీ ఒకటేసారి మీరు అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది కాదు ఏది కాదు ఓకే అది అదే అంత చెప్తాను నాకు కంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి వీడినే చెప్పండి 30 లక్షలు వస్తుంది అలాగే మన కొద్దిగా ఆయన డీ కాబట్టి అంటే మనకు ఇంట్రెస్ట్ మంచి కట్టాలి చెయ్యాలి కొంత పెద్ద గేట్ వస్తుంది ఇంత పెద్ద గేట్ రావాలి పిల్లలకు అదే వాళ్ళ స్టూడెంట్స్కి అట్లా ఉండాలి ఇది
మీ గేట్ ఇట్లనే ఉంటుంది. అది ఫస్ట్ అది చేస్తాం. ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు మీకు ఇమీడియట్లో వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేస్తారు. కాంపౌండ్ వాల్ హైట్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కనబడ్డట్టే కనబడదు చెప్పండి. 6 ఫీట్ వర్క్ అక్కడ దాకా మీరు తీసేసుకుంటాం. ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ కావాలి. ఒక పని చేయను కలెక్టర్ గారిని రఘు జిల్లా కలెక్టర్కి మేడం కలెక్టర్కి వాళ్ళు లెటర్ పెట్టి ఇక్కడ కంపౌండ్ వాల్ అది ఇష్యూ అయినవాను ఒక 30 lakhs 40 lakhs అడుగు మేడం బెటర్ ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ రాయి ఇట్లా కాలేజు ఇద్దరి మధ్యలో ఇట్లా కంపౌండ్ వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ వీళ్ళు అడుగుతున్నారు. ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి ఈ నిర్మలా మేడం లెటర్ మీద కలెక్టర్కి లెటర్ పెట్టు. ఓకే సరేనా? రేపు నువ్వు మీ ఇద్దరు కలిసి కలెక్టర్ దగ్గర ఉంటుంది. నువ్వు అడిగేసే 40 lakhs ఇక ఆల్రెడీ ఒక అంచనాతో డీ చెప్పింది కదా అడిగేసేయి. కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ చేస్తే డిపార్ట్మెంట్కి పోతుంది. ఇక మీరు కాదు అందుకే అంటున్నాను. ఓకేనా? సరే సాటర్డే ఇప్పుడు వచ్చి పెట్టుకోండి. ఓకే ఇది క్లియర్ అయిపోయింది. నేను కంపౌండ్ వాల్ ఫస్ట్ ఫేస్ కలెక్టర్ నేను పోయి అడుగుతుంది. అడిగినాక శాంక్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో విషయం మాట్లాడతాను. ఫస్ట్ అది ఓకే ఇది అయిపోయింది. మనం విజిట్ చేస్తాము. ఏమైనా అడగాలనుకునే కానీ ఇప్పుడు అడిగేసేటి మీరు నోట్ చేసుకోండి. ఈరోజు మాట్లాడేటి అన్ని డీ గారు ఎప్పుడప్పుడు నాకు రఘు నీ డ్యూటీగా నువ్వు అంత ఫాస్ట్గా ఉండాలి. ఫస్ట్ పనే చెప్పండి ఏది కావాలి. ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చారు కదా అది చెప్పండి. సార్ కాలేజీలో పైన 2nd floor ఇన్కంప్లీటెడ్ ఉంది సార్. అది కంప్లీట్ అమ్మ ఆదర్శ పాఠశాలలో కొంత అమౌంట్ శాంక్షన్ అయింది. ఆ వర్క్ స్టార్ట్ అయింది కానీ ఇంకొక రూము ఖాళీగా ఉంది సరిపోవట్లేదు. అండ్ గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ లేవు. స్టెప్స్ మీద కూడా సేఫ్టీ వాల్స్ లేవు. వాటి చూసాను సార్. ఒకటి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫండ్స్ వచ్చినాయి 31 lakhs వాళ్ళు స్టార్ట్ చేసినట్టు అంటే నా వల్ల స్లాబ్ వేసి కంప్లీట్ చేస్తాం. ప్రిన్సిపాల్ గారు అడిగినట్టు రూమ్ ఇంకో ఛాయిస్ ఉంది సార్. దానికి మనము సెక్యూరిటీగా గేమ్స్ తర్వాత హెడ్ రూమ్ కావాలి. ఫండ్స్ ఉన్నాయా? అంత లేవు సార్. ప్రిన్సిపల్ గారు అడిగేదానికి ఫండ్స్ ఉన్నాయా? లేవు. ఎంత అవసరం అనుకుంటున్నారు దానికి మొత్తం టోటల్గా ఎంత? ఒక రూమ్ కావాలి. ఇంకా మనకి హెడ్ రూమ్ కావాలి. 40 lakhs కావాలి. అదొక 40 లాగు ఇది ఒక 50 lakhs రాయి. సబ్జెక్ట్ రాసుకోండి. ఓకే అడిషనల్ క్లాస్ 2nd floor 3వ పాయింట్ చెప్పండి. మీరేదో 2 రూమ్లు అడిగిరు ఇదేనా? అడిగారా? ఇదే కదా మీరు 2 అడిగిరు మళ్ళీ అన్న ఒకటి వచ్చింది. ఒక రూమ్ సార్ అండ్ సేఫ్టీ వాల్స్ సార్. సేఫ్టీ వాల్స్ అదే మీరు అడిగేది 40 lakhs. ఇది కూడా నువ్వు కలెక్టర్ సపరేట్ వరండాలు అది చేస్తాం మనం చేస్తాం మేడం. కవర్ అయితే మండలి దిగిపోయింది అంటే ఫస్ట్ ఈ 2 అయితే పెట్టుకోండి. ఓకే చిన్న ఏమైనా ఉంటే వీళ్ళు ఆ 2 శాంక్షన్ అన్న కవర్ చేస్తాం. అలా కవర్ చేస్తాం. చిన్న రిపేర్స్ ఉంటే అలా కవర్ చేస్తాం. సరిపోతుంది అన్న. అదే కదా మేడం అడిగింది. అది తీసుకొని సరిపోతుంది. ఈ 2 శనివారం నువ్వు నిర్మల కలెక్టర్ గారు పోయి ఆ 2 రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. అదేనే మీరు సరిపోతుంది. తీసుకోపో వాళ్ళని కూడా తీసుకోపో. వాళ్ళు కూడా వస్తారు ఒకసారి బెటర్. ఆమె కూడా కలెక్టర్ గారు కూడా ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్స్ అండ్ డీ గారు వాళ్ళు ఇంకెవరైనా కన్సల్ట్ ఎవరైనా ఉంటే తీసుకొని పోండి. శనివారం అపాయింట్మెంట్ పెట్టి వాళ్ళని కోరుకొని పోండి. అలా చెప్పు మేడంకి చెప్పు ఇప్పుడు అందరం కలిసి వస్తున్నామని చెప్పి కొడుతున్నాం. ఓకే ఈ 2 ఆమె చెప్పండి. ఈ 2కి లేదు 3వ చెప్పండి.
ఇప్పుడు కొద్దిగా ఏంటంటే సార్ మన గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అందులో యూజ్ సెక్చువల్ ఉంటే దాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి మళ్ళీ డిస్మాంటిల్ చేయడానికి ఇంత చూసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు గులగొట్టి డేట్ నాకు ఇచ్చేది సార్ నెక్స్ట్ వీక్లో ప్రెసిడెంట్ ఎన్గా వాడిస్తారు అంటే వీళ్ళు ఎట్లుందో నన్ను అబ్జర్వేషన్ ఏమరా సంతో ఎన్నుకుంటేనే పిలుస్తున్నావు సార్ మేము నవంబర్ 1st వీక్లో స్టార్ట్ డెడ్ లైన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ ఏది గులగొట్టుడు మాకు పర్మిషన్ వచ్చింది సార్ ఆల్రెడీ మాకే ఇచ్చి పీజీడబ్ల్యూఎస్కి ఇచ్చింది నవంబర్ 1వ తారీఖు నాకు చెప్పక ఇక నవంబర్ 1వ తారీఖు గులగొట్టుడు స్టార్ట్ చేస్తాం. జస్ట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఉంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం ఈ గులగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తామని ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ పెట్టు కలెక్టర్ కొద్దిగా ఎస్టిమేట్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు అది ఎట్లా ఉంటుందని చెప్తే వాళ్ళే కాలేజ్ వాళ్ళే వాళ్ళతో ఆడైతే వాళ్ళు యాక్షన్ పెడతారు సార్. ప్రొసీజర్ తెలుసు వాళ్ళు అదే ప్రొసీజర్ తెలుసు మీకు ఉంది కదా కమిటీ ఉంటుంది. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు 2-3 years బ్యాక్ చేసినాం. అప్లై చేయాలి మేము కాకపోతే ఎస్టిమేట్ దాన్ని ఏందనే చేసి ఎప్పటి వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ సార్ ఈ మంత్లీ ఇస్తాం. మరి మీరు నవంబర్ 1st గులగొట్టు స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా అన్నారు వాళ్ళే చేసుకోవచ్చు అంటే డిస్మెంటలింగ్ ప్రొసీజర్ అంతా మీరు మాకు వాచ్ చేస్తుంటే మీరు మాకు డైరెక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ పేపర్లో వాళ్ళే వీళ్ళు వాళ్ళే మేము అసిస్టెంట్స్గా ఉండాలి అంటే వాళ్ళకి గైడ్ మీరు ఉంటారు కానీ గైడ్ చేస్తారు కానీ యాక్షన్ పిలువమని మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా లేక డైరెక్ట్ వాళ్ళే పిలుస్తారా ఎట్లా మీరు ఎస్టిమేషన్ ఇస్తారు రారు కదా మళ్ళీ అది కూడా పాయింట్ చూసి కాదు అంటే అంటే ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది మాకెందుకు కట్టాక మీకు ఉంటుంది కదా సరే ఎట్లయినా కానీ మీరు ప్రాసెస్ చేయండి. మీరు అంటే ఈరోజు డేట్ ఎంత 23 కదా మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ 2 డేట్లు క్లారిటీ ఇచ్చేసారు. మాకు ఎస్టిమేషన్ మీరు ఇస్తే నేను ఇమీడియట్గా 31st వరకు మీరు వాళ్ళకి ఇస్తారు. అంటే ఇమీడియట్గా ఏ డేట్కి యాక్షన్ తెలుసుకుంటారు నేను ఒక 1 week టైం ఇవ్వాలి సార్. మనం పేపర్కు ఆప్షన్ ఇవ్వాలి వాళ్ళు అదే మీరు పేపర్కి ఇస్తారు. ఏ డేట్కి ఇస్తారు పేపర్కి సార్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వాలి 31st ఇస్తున్నారు. సెకండ్కి ఇచ్చేసి సెకండ్ సెకండ్కి మీరు యాక్షన్కి ఇచ్చేసి విన్నారా మీరు 2 పేపర్ల మీరు ఫస్ట్ సర్కిల్ ఈనాడు అండ్ జ్యోతి అంతే కదా సరే ఇచ్చేసేయండి మీరు యాక్షన్కి ఇచ్చేసేయండి. మీరు యాక్షన్కి ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ మా రఘుకి చెప్పండి. రఘు మళ్ళీ ఫాలో చేయండి. సరే నువ్వు కూడా ఫాలో చేయండి. ఓకే ఎవరన్నా ఇదంతా డిస్పెల్లింగ్ చేసేటోళ్ళు ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే మాట్లాడండి వాళ్ళకి అటాచ్ చేసేసి ఇంకోటి పని చేస్తూ కాదు ఇదేమి లాభం కోసం చేసేది ఉండదు కాబట్టి ఇదేమి ఇండ్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏమి ఉండదు ఏముండదు. సరే 31st మీరు ఇస్తారు 31st 2వ తారీఖు మీరు పిలుస్తారు. మీరు ఏం చేద్దాం మా రఘు ఫోన్ నెంబర్ పెట్టుకొని పేపర్ అని చెప్పండి. ఓకే చూసుకోండి మీరు చూసుకోండి ఈ మట్టి పనికి వస్తుంది రైట్ ఇప్పుడు మట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఏది ఇదే మట్టి వాళ్ళు అక్కడ వేసేస్తారు. ఇది పెద్ద వేరే దగ్గర పని చేస్తారు బావులు గుంతుంటాయి కదా అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన టెక్నికల్ ఉపయోగపడుతున్నా తీసుకోపోవాలి గుంతలు నింపడానికి మూతలు ఉంటాయి అందుకమ్మా రాజంపేట ఇది సరే ఇక్కడ వాడు రాజంపేట సార్ అందరూ చెప్తున్నారు సార్
రైట్ ఇది అయిపోయింది డిస్కస్. ఇంకేముంది ఇంకా ఇదొక కబ్జాలు అయిపోతుంది దాని మళ్ళీ అందరికి ఇబ్బంది అవుతుంది. కానీ నేను శాంక్షన్ ఇప్పిస్తాను మేడం గేట్ పెట్టుకుందాం అప్పుడు అంటే ఏం చేయాలంటున్నాను. అవును ఏమవుతు చదువుతాను కాలేజీ ఉంటాను మరి ఇట్లా ఇక్కడ ఉండొచ్చు చూద్దాం అప్పుడు ఐటమ్ చూద్దాం. పిలిచి పెట్టు జగన్ పిలిచి పెట్టండి పడపడంగా ఏదైనా చేయి చెప్పండి రైట్ బిల్స్ పెట్టు 15 లక్షలు పెట్టండి. ఓకే ఆ డబ్బుల శాంక్షన్ అంతా నేను చూసుకుంటా. నువ్వు వర్క్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు వచ్చి కలర్ స్టార్ట్ చేసాను. ఓకే పర్లేదు నేను కలెక్టర్ గారికి పెడతా రిక్వెస్ట్. పర్లేదు అది ఏదో అయితే నేను గ్యారెంటీ ఉంటే 10 లక్షలకు నువ్వైతే వర్క్ స్టార్ట్ చేయ రేపు వచ్చి చేసాడు. ఓకే ఓకే రేపు ఫాలో అప్ చేసుకోండి. అంటే పని చేద్దాము ఆ కూల కొట్టినప్పుడు చెప్పండి. డిస్మెంటలింగ్ డిస్మెంటలింగ్ అయిపోయినాక దాన్ని బట్టి స్టేజ్ ఎట్లా వేస్తే బాగుంటుంది ఆడేస్తే బాగుంటుంది డిసైడ్ చేస్తాం. మనం ఇదైతే ఓపెన్ కానీ ఫస్ట్ రఘు ఆడ నిలబడి చెప్పు పాయింట్ వైజ్ చెప్పు. వాళ్ళకి 40 లక్షలు పెట్టమన్నారు సార్ కలెక్టర్ గారికి. వాళ్ళు వీళ్ళు ఎదురుపడకుండా 50 lakhs పెట్టి 50 పెట్టాలి సార్. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా కొన్ని వస్తున్నాయి. ఇంకో 50 lakhs 2 అడిషనల్ క్లాస్ రూమ్స్కి సేఫ్టీ గ్రిల్స్కి పెట్టమన్నారు సార్ బాయ్స్ జూనియర్ కాలేజ్. ఎంత అది 50 lakhs 50 lakhs. హై స్కూల్ ప్లే గ్రౌండ్ లెవెలింగ్ గురించి గ్రావెల్ పెట్టినారు సార్ 20 lakhs. 20 lakhs. ఓకే న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండర్ మన ఊరు మన పొడి కింద జీపీఎస్ టు బిల్డింగ్ పెయింటింగ్కి 10 లక్షలు సార్. ఓల్డ్ డిస్మాంటిలింగ్ ఓల్డ్ బిల్డింగ్ డిస్మాంటిలింగ్ గురించి ఒక ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. తొందరగా టెండర్ పిలవడానికి డైరెక్షన్స్ కలెక్టర్కి అడిగి అధికారులకు తొందరగా డైరెక్షన్స్ ఇవ్వమని డైరెక్షన్ అంతే ఇవే ఇవన్నీ మొత్తం నిర్మల లెటర్ కొట్టి సాటర్డే రోజు నువ్వు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ అడిగి వీళ్ళందరూ తీసుకొని పోయి ఆ ఫండ్స్ అడగడం అవన్నీ ఇచ్చేస్తే ఆమె కొంత అధికారులకు డైరెక్షన్ చేస్తుంది ఎవరి పనులు చేస్తుంది. ఇది లైన్ ఓకే సరేనా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మీట్ అయ్యాం. సాటర్డే అయినాక నువ్వు నాకు మళ్ళీ రిపోర్ట్ చేయండి ఏమైంది అని సార్. ఏంటది